హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు మనం సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌ని ఏ విధంగా డ్రా చేసుకోవాలి? ఎగ్జాక్ట్‌గా దాని యొక్క యూజెస్ ఏంటి? దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌కి వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేయాలనుకున్నా గానీ, క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయాలనుకున్నా గానీ, నేనైతే డెల్టా ఎక్స్‌చేంజ్ లింక్ అయితే కామెంట్ బాక్స్‌లో అండ్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసుకోండి. లేదు మీరు ఒకసారి చెక్ చేయాలి అనుకున్నా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ట్రేడ్ చేస్తే బ్రోకరేజ్ పడుతుందే తప్ప అకౌంట్ ఓపెన్ చేస్తే ఎటువంటి చార్జెస్ అయితే ప్రస్తుతానికి లేవు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సపోర్ట్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటి? సప్లై అంటే ఏంటి? డిమాండ్ అంటే ఏంటి? దీని గురించి ఒక 2, 3 మినిట్స్‌లో ఓవర్‌వ్యూ డిస్కస్ చేద్దాం. దీంట్లో డీప్‌గా వెళ్ళడం కాదు. ఎందుకంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొకసారి ఓకే. ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఒక్కసారి దీని ఓవర్‌వ్యూ డిస్కస్ చేద్దాం. లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే స్కిప్ చేసేసి నెక్స్ట్ పార్ట్‌కి వెళ్ళిపోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే మార్కెట్ ఒక పాయింట్ నుండి కొంచెం అప్ సైడ్‌కి మార్కెట్ రియాక్ట్ చేస్తే ఓకే. చిన్నగా రియాక్ట్ చేస్తే అండ్ సెకండ్ టైమ్ కూడా వచ్చి దాన్ని టచ్ చేసి దాన్ని రెస్పెక్ట్ చేసింది అనుకోండి. అది సపోర్ట్ అవుతుంది. అండ్ థర్డ్ టైమ్ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ బాగుంటాయి. ఓకే. అండ్ రాను రాను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి అండ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ గురించి పూర్తిగా తెలుస్తుంది. కాకపోతే ఈ వీడియోలో ఓవర్ వ్యూ గురించి తెలుసుకోండి. ఓకే. అండ్ అదే విధంగా రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఒక పాయింట్ నుండి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్లి రివర్సల్ వచ్చి అండ్ దాని తర్వాత కొంచెం షార్ప్ రివర్సల్ డౌన్ సైడ్‌కి వచ్చిన తర్వాత అది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే. రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడికొచ్చినప్పుడు అండ్ అగైన్ ఇంకోసారి మార్కెట్ డౌన్ సైడ్‌కి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సప్లై అండ్ డిమాండ్ కూడా సిమిలర్‌గా ఉంటుంది. కాకపోతే దీని యొక్క రియాక్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇది మార్కెట్‌లో సప్లై అండ్ డిమాండ్ పాయింట్స్ చాలా రేర్‌గా కనిపిస్తాయి. ఈ సప్లై అండ్ డిమాండ్ పాయింట్స్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి? అండ్ ఈజీ వేగా ఎలా మార్క్ చేసుకోవాలి? దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇది డిమాండ్ అనుకోండి. ఓకే. ఇది డిమాండ్. ఈ పాయింట్ దగ్గర నుండి సమ్‌వేర్ ప్రైస్ 100లో ఉంది, 200లో ఉంది, ఎక్కడుందో మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ తెలీదు. బట్ ఒక దగ్గరకొచ్చినప్పుడు ప్రైస్ ఇలా బూస్ట్ అవుతుంది. సపోర్ట్‌కైతే జనరల్‌గా సపోర్ట్‌కైతే డిఫరెన్స్ చెప్తున్నాను. ఇలా బూస్ట్ అవుతుంది. బట్ డిమాండ్‌కి మాత్రం ఇలాగ బూస్ట్ అవుతుంది. ఓకే. ఇలాగ బూస్ట్ అయినప్పుడు దాని మీనింగ్ ఏంటి? అంటే అక్కడ బయర్స్ అనేవాళ్ళు, స్ట్రాంగ్ బయర్స్ అనేవాళ్ళు ఎంట్రీ తీసుకున్నారు. ఆ పాయింట్‌లో మనం అగైన్ ఎంట్రీ తీసుకుంటే ప్రాఫిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. అండ్ ఈరోజు సప్లై అండ్ డిమాండ్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఇంకా దాని గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఏ విధంగా డ్రా చేయాలో తెలుసుకుందాం. కాకపోతే అండ్ నెక్స్ట్ ఇండికేటర్స్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి? ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ టార్గెట్‌ని ఏ విధంగా యాడ్ చేయాలో కూడా దాని గురించి కూడా మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. అన్నీ కూడా ఒకటే రోజులో మనం తెలుసుకుంటే అది డైజెస్ట్ అవ్వదు. ఓకే. అంతా కూడా ఒకటే రోజు మనం గ్రాబ్ చేసేయాలి, తీసేసుకోవాలి అంటే అది కుదరదు. సో, ఈ ఆప్షన్స్, ఈ లైన్స్ ఏ విధంగా డిమాండ్ జోన్, సప్లై జోన్స్‌ని డ్రా చేసుకోవాలి వాటి గురించి మీరు వెళ్ళండి. వెళ్లి చార్ట్స్‌లోకి వెళ్లి డ్రా చేయండి. మీకై మీరు కొంత హోమ్ వర్క్ చేస్తే గాని అది అర్థం కాదు. ఓకే. దీంట్లో ప్రాక్టీస్ చేసే కొద్దే మనం కొంచెం నేర్చుకోగలం. దేంట్లో అయినా సరే ప్రాక్టీస్ చేస్తేనే నేర్చుకోగలం. దీంట్లో అమౌంట్ పెట్టేసి మీరు వేస్ట్ చేసేసుకొని లాస్ అయిపోయి వెళ్ళిపోతే ఎలాంటిది నేర్చుకోవడానికి ఉండదు కాబట్టి కొంచెం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏ విధంగా డ్రా చేసుకోవాలి? కొన్ని రోజులు చార్ట్స్‌తో టైమ్ స్పెండ్ చేయండి. డెఫినిట్‌గా అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అప్ సైడ్‌కి ఇలా వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక జోన్ మార్క్ చేసుకుంటాం. ఓకే. ఒక లైన్ కాదు జోన్ మార్క్ చేసుకుంటాం. లైన్ అంటే ఏంటి? ఒక లైన్. పాయింట్‌ని మార్క్ చేసుకుంటాం. కాకపోతే జోన్ మార్క్ చేసుకుంటాం. ఇలా జోన్ మార్క్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే, ఈ పాయింట్ దగ్గరకొచ్చినప్పుడు మార్కెట్ అప్ సైడ్‌కి రియాక్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. అండ్ టార్గెట్ ప్లాన్ చేసుకుంటాం. స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే. సో, దీనికి కూడా ప్రాబబిలిటీస్ ఉండవా అంటే, దీనికి కూడా ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఒక 100 ట్రేడ్స్ మనం దీంట్లో తీసుకుంటే, ఒక 50, 60 ట్రేడ్స్ మాత్రమే హిట్ అవ్వడానికి అంటే, టార్గెట్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి తప్ప, 100కి 100 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి 100 ట్రేడ్స్ తీసుకున్నాం. 60, 70 ట్రేడ్స్ అనేవి టార్గెట్ హిట్ అవుతాయి. రిమైనింగ్ 30 ట్రేడ్స్ అనేవి ఆర్ 40 ట్రేడ్స్ అనేవి టార్గెట్ హిట్ అవ్వవు. మనకేం కావాలి? ఈ 60, 70 ట్రేడ్స్ అనేది టార్గెట్ హిట్ అయ్యేది కావాలి. దాన్ని మనం అలాగని చెప్పి 100 ట్రేడ్స్ తీసుకుంటే మనం ఈ 60, 70 ట్రేడ్స్‌లో టార్గెట్ వరకు వెయిట్ చేయాలి. దీన్నే రిస్క్ రివార్డ్ అంటారు. కానీ లాస్ అయ్యేటప్పుడు మనం రూ. 1 ఇస్తే ప్రాఫిట్ అయ్యేటప్పుడు రూ. 4 తీసుకోవాలి.
గుర్తుపెట్టుకోండి ఇది క్రిప్టో మార్కెట్. ఇది క్రిప్టో అనే కాదు. నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, సెన్సెక్స్‌లో కావచ్చు, దేంట్లో అయినా అది యూజ్ అవుతుంది. ఒక స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలనుకుంటే అది యూజ్ అవుతుంది. బట్ దీన్ని కరెక్ట్‌గా డ్రా చేసుకోవడం తెలియాలి. రిస్క్ రివార్డ్‌ని హోల్డ్ చేయడం తెలియాలి. ఈ సప్లై అండ్ డిమాండ్ పాయింట్స్‌లో రిస్క్ రివార్డ్ అనేది చాలా బావుంటుంది. అండ్ చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ, ఈ సప్లై అండ్ డిమాండ్ పాయింట్స్‌లో రిస్క్ రివార్డ్ అండ్ పొజిషన్ సైజింగ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకున్నారు. ఒక 10,000 ప్రాఫిట్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ టైమ్ ఏం చేస్తారు అంటే స్టాప్ లాస్ అనేది 30,000, 40,000 పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి. ఓవరాల్‌గా 20,000, 30,000 లాస్‌లో ఉంటారు. ఫస్ట్ వచ్చిన 10,000 ప్రాఫిట్ పోయి, ఇంకా 20,000, 30,000 ప్రాఫిట్ లాస్ అనేది ఎక్స్‌ట్రా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పొజిషన్ సైజింగ్. ఈరోజు ఒక ట్రేడ్ మీరు ఒక 5,000 తోనో, 10,000 తోనో తీసుకున్నారు అనుకోండి సపోజ్. అదే 10,000 తోనే నెక్స్ట్ 10, 20 ట్రేడ్స్ అలాగా తీసుకోవాలి. దాని ప్రకారమే మీకు ఓవరాల్‌గా యావరేజ్ ప్రాఫిట్ అనేది, యావరేజ్ లాస్ అనేది తెలుస్తుంది. ఆ స్ట్రాటజీ యొక్క అక్యురసీ అనేది తెలుస్తుంది. ఓకే. అంతేకాని ఈరోజు ప్రాఫిట్ వచ్చిందని చెప్పి రేపు ఈరోజు 10,000తో చేసి మళ్ళీ రేపు 1,00,000తో, 2,00,000 అలా చేస్తే నష్టపోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంది. అందులో కాకుండా దీంట్లో లెవరేజ్ ఉంటుంది. అంటే ఒక రూ. 100తో మనం రూ. 2,000 వర్త్ గల స్టాక్స్‌ని అదే క్రిప్టో కాయిన్స్‌ని మనం బై చేయగలం కాబట్టి సో, దీంట్లో లెవరేజ్ తీసుకోకుండా ట్రేడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరైనా కానీ బిగినర్స్ ఎవరైనా కానీ లెవరేజ్ తీసుకోకుండా ట్రేడ్ చేయండి. లెవరేజ్ తీసుకున్నారు అంటే డెఫినిట్‌గా సైకాలజీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత మార్కెట్ రియాక్ట్ అవుతుంది. సో, మనం ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ సప్లై పాయింట్. సప్లై పాయింట్ అంటే ఏంటి? ఏ విధంగా మనం డౌన్ సైడ్ రాసుకున్నామో అలాగే అప్ సైడ్‌కి వెళ్లి సడెన్ ఫాల్ అనేది కనిపిస్తుంది. ఓకే. సడెన్ ఫాల్ ఇది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఓకే. సడెన్ ఫాల్ అనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. సడెన్ ఫాల్ ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశాను దానిలో ప్రాఫిట్ చేశాను అంటే నమ్మకండి. ఎందుకంటే సడెన్ ఫాల్స్ అనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఓకే. ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్న వాళ్ళైతే ఓకే. బట్ కొంతమందేందంటే మార్కెట్ ఫాలో అవ్వంగానే, మార్కెట్ పెరగంగానే సడెన్‌గా ఈ మొమెంట్‌ని క్యాప్చర్ చేశానని చెప్తారు. అది నమ్మకండి. ఓకే. సో, మాక్సిమం 90% అది అబద్ధం ఉంటుంది. ఓకే. సడెన్ ఫాల్స్ అనేది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఆ జోన్ మార్క్ చేసుకొని వెయిట్ చేసి ఇక్కడికొచ్చినప్పుడు డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. మీరు నా చార్ట్స్‌లో చాలా సార్లు చూసుంటారు. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని నేను అదే ఈ సప్లై అండ్ డిమాండ్ పాయింట్స్‌ని డ్రా చేసుకుంటాను. అండ్ దాని తర్వాత ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అనాలిసిస్‌లో కూడా చెప్తూ ఉంటాను. ఈ సప్లై అండ్ డిమాండ్‌ని ఏ విధంగా డ్రా చేసుకుంటాను. మూవింగ్ యావరేజెస్ వీటన్నిటి గురించి ఒకటే రోజు నేర్చుకోవడానికి ట్రై చేయకండి. ఇలా ట్రై చేస్తే నష్టపోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి తప్ప ప్రాఫిట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువుంటది. ఓకే. ఇప్పుడు సప్లై అండ్ డిమాండ్ పాయింట్స్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసుకోవాలి. నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఇలా అనుకోండి. ఒక 1 హవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఓకే. బట్ బిట్‌కాయిన్‌లో, ఎథీరియంలో కావచ్చు, ఈ క్రిప్టో మార్కెట్‌లో, ఫోరెక్స్ మార్కెట్‌లో దీంట్లో మనం సప్లై అండ్ డిమాండ్ పాయింట్స్‌ని ఎగ్జాక్ట్‌గా డ్రా చేసుకోవాలి అంటే ఓకే. 4 హవర్స్ చార్ట్ ఇలాగా ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకున్నప్పుడే మనకు కొంచెం బాగుంటుంది. ఈ లైన్స్‌ని నేను రిమూవ్ చేస్తాను. ఈ సెషన్ బ్రేక్స్ అంటారు వీటిని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత 4 హవర్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. ఓకే. ఈ 4 హవర్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళిన తర్వాత స్వింగ్స్ సడెన్‌గా ఫాల్ ఎక్కడొచ్చింది? సడెన్‌గా అప్ సైడ్‌కి మొమెంటమ్ ఎక్కడొచ్చింది? ఇప్పుడు మీరిక్కడ 4 హవర్స్ చార్ట్‌లో చూస్తే మీకిక్కడ సడెన్‌గా అప్ సైడ్ మొమెంటమ్ ఎక్కడ కనిపించింది? ఇక్కడ కనిపించింది. రైట్. ఈ ప్లేస్‌లో కొంచెం జూమ్ నేను ఈ చార్ట్స్‌ని పెద్దది చేస్తాను. ఇక్కడ కనిపించింది కదా! సో, మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ యొక్క లో మార్క్ చేసుకుంటాం. అండ్ ఇంకో లైన్ తీసుకొని ఈ క్యాండిల్ యొక్క హై కూడా మార్క్ చేసుకుంటాం. క్లియర్‌గా గమనించండి. ఈ క్యాండిల్ యొక్క హై అండ్ లో మార్క్ చేసుకున్నాం. ఇది 4 హవర్స్ టైమ్ ఫ్రేమ్ ఇది. ఓకే. సో, మనకి 1 అవర్ 15 మినిట్స్‌కి వెళ్ళినప్పుడు ఇది బాగా పెద్దదిగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి. దాన్ని చూసి భయపడకండి. ఏ విధంగా ప్రైస్ యాక్షన్ కనిపిస్తే ప్లాన్ చేసుకోవాలో దాని గురించి మనం వచ్చే వీడియోలో మాట్లాడదాం. ఈరోజే మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా నేర్చుకుంటే బెటర్. ఇక్కడ నుండి రివర్సల్ వచ్చింది. సో, నియర్ బై క్యాండిల్ హై. గమనించండి. ఇక్కడ నుండి రివర్సల్ వచ్చింది. హై మార్క్ చేసుకున్నాం. ఈ హై యొక్క నెక్స్ట్ క్యాండిల్. ఓకే. నెక్స్ట్ క్యాండిల్ ఉంటే నెక్స్ట్ క్యాండిల్. లేకపోతే సేమ్ క్యాండిల్. ఈ సేమ్ క్యాండిల్‌కి ఇక్కడి వరకు ఉంది కాబట్టి మార్క్ చేసుకోలేము కదా! సో, నెక్స్ట్ క్యాండిల్ యొక్క లో మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇప్పుడు నాకు ప్రెజెంట్ అనేది ఇది డిమాండ్, ఇది సప్లై అయింది. ఈజీగా అర్థం చేసుకోండి. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్లి మార్కెట్ ఎక్కడి నుండి అయితే సడెన్‌గా రివర్సల్ వచ్చిందో ఆ రివర్సల్ పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేసి సప్లై అండ్ డిమాండ్స్‌ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. అప్పుడేం మిస్ అవ్వకండి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు గమనించొచ్చు. ఇక్కడ మార్కెట్‌లో మొమెంటమ్ వచ్చింది. ఈ మొమెంటమ్ చాలా చిన్నదిగా ఉంది గదా! అనుకోవచ్చు. కాకపోతే ఇది 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్ కాబట్టి మనకు చాలా చిన్నదే కనిపిస్తుంది. కాకపోతే ఈ మొమెంటమ్ ఒకసారి చూడండి. 80,500 నుండి 83,500 వరకు వెళ్ళింది. అంటే ఆల్‌మోస్ట్ 3,000 పాయింట్స్ మొమెంటమ్. మనం క్యాప్చర్ చేయాల్సిందెంత? చాలా చిన్న క్వాంటిటీ. ఒక 1000 పాయింట్స్, 1400 పాయింట్స్ ఇలాగా. స్టాప్ లాస్ 300 పాయింట్స్, 400 పాయింట్స్ బిట్‌కాయిన్‌లో చెప్తున్నాను. ఈ 300 పాయింట్స్, 400 పాయింట్స్ ఇలాగా. గుర్తుపెట్టుకోండి. ఇలాగా మార్క్ చేసుకొని, ఇలాగ పెట్టుకోవాలి. అండ్ దీంట్లో కలర్స్ చేంజ్ చేయాలి. ఓకే. ఈ లైన్స్‌లో కలర్స్ చేంజ్ చేసుకోండి. ఈ లైన్స్ కలర్ ఎందుకు చేంజ్ చేయమంటున్నాను అంటే, ఇక్కడ చూడండి. ఈ లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత, దీన్ని సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌ని ఏం చేస్తారు అంటే, వేరేగా వేరే కలర్‌లో పెట్టుకోండి. 4 అవర్స్‌లో డ్రా చేసుకున్న సప్లై అండ్ డిమాండ్ జోన్స్‌ని రెడ్ కలర్. ఓకే. రెడ్ కలర్‌లో మార్క్ చేసుకోండి. అండ్ ఇంకోటి 2 ఉంది కదా! దీన్ని 3 చేంజ్ చేయండి. 3 ఎందుకు చేంజ్ చేయాలి అని చెప్పి నేను చెప్తున్నానో, మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. వచ్చే రోజుల్లో మీరు ట్రేడ్స్ కొంచెం బాగా చేసిన తర్వాత, మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇది 4 అవర్స్‌లో డ్రా చేసుకున్న సప్లై అండ్ డిమాండ్ పాయింట్స్. క్లియర్. ఇప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. ఇక్కడ మనకి డౌన్ సైడ్‌కి వెళ్ళింది. ఇలా డౌన్ సైడ్‌కి వెళ్ళినప్పుడు మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయం. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాతే ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. ఓకే. అండ్ ఏ విధంగా ప్రైస్ యాక్షన్ చూడాలో దాని గురించి చెప్తాను. ఏ ఇండికేటర్‌ని యూజ్ చేయాలో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ఈరోజే కాదు కదా! ఇక్కడ అప్ సైడ్‌కి వెళ్ళింది. చూడండి ఇక్కడ గమనించండి. 79,000 ఓకే. 80,000 81,000 నుండి 84,500 వరకు వెళ్ళింది. క్లియర్. సో, ఇప్పుడు మనం 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్క్ చేసుకున్నాం. అంటే ఇంకా మనం కొంచెం ప్రీవియస్‌గా వెళ్ళండి. ఇంకా 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒకటి చూపిస్తే మీకు కొంచెం అనుమానంగా ఉండొచ్చు. సో, మనం ఇంకొన్ని కూడా చూపిస్తే బెటర్. ఇది చూడండి. 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో సడెన్ రివర్సల్ కనిపించింది. ఓకే. సడెన్ రివర్సల్. ఇక్కడ నుండి మార్కెట్ ఎలా వెళ్ళింది చూడండి. జంప్ చేస్తూ వెళ్ళిపోయింది. ఇప్పుడు సేమ్ డిమాండ్ జోన్ ఇక్కడ టచ్ చేసి ఎంత మంచి మొమెంటమ్ కనిపించిందో ఒకసారి చూడండి. అండ్ సెకండ్ టైమ్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటాను. ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. అండ్ దాని తర్వాత రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసి సి ఒక్కసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత సెకండ్ టైమ్ కూడా కొన్నిసార్లు వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. బట్ ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత దాన్ని అవాయిడ్ చేసి మనం కొత్త జోన్స్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఓకే. ఇది 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో. ఇప్పుడు రెడ్ లైన్స్ అనేవి 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్ కోసం యూజ్ చేస్తున్నాం. 3x. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కొస్తాను. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చినప్పుడు బ్లూ లైన్స్‌ని యూజ్ చేస్తాం. క్లియర్. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చినప్పుడు బ్లూ లైన్స్‌ని యూజ్ చేస్తాను. 2x పెట్టుకుంటాను. ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు లైన్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసుకున్న సప్లై అండ్ డిమాండ్ జోన్స్ కాబట్టి దీన్ని బ్లూ లైన్స్‌లో పెడతాను. క్లియర్. ఇలా బ్లూ లైన్స్‌లో పెట్టుకుంటే మనకొచ్చిన ప్రాఫిట్ ఏంటంటే ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. 4 అవర్స్‌లో ఉన్న డిమాండ్ జోన్ వేరు. 1 అవర్‌లో ఉన్న డిమాండ్ జోన్స్ వేరు. ఓకే. 4 అవర్స్‌లో ఉన్న డిమాండ్ జోన్స్‌కి మొమెంటమ్ ఎక్కువుంటుంది. టార్గెట్స్ పెద్దవి ఉంటాయి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసిన సప్లై అండ్ డిమాండ్ పాయింట్స్‌కి టార్గెట్స్ అనేవి కొంచెం చిన్నవిగా ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో సడెన్‌గా రివర్సల్ ఎక్కడ కనిపించింది. మీరు ఫైండ్ ఔట్ చేయండి. ఈ ప్లేస్‌ని మీరు గమనించండి. ఓకే. ఈ ప్లేస్‌ని గమనించండి. ఇక్కడ చూడండి సడెన్ రివర్సల్ కనిపించింది. ఓకే. సో, ఇక్కడ లైన్ తీసుకున్నాను. డ్రా చేస్తాను. డ్రా చేసి ఇక్కడ వెయిట్ చేస్తాను. సి ఇక్కడ ఏ విధంగా మనకి సైడ్ వేస్ తర్వాత మొమెంటమ్ కనిపించిందో. ఓకే. అండ్ దాని తర్వాత మార్కెట్‌లో డౌన్ సైడ్‌కి మొమెంటమ్ వచ్చింది. ఇక్కడొచ్చింది. ఇక్కడ నుండి ఏ విధంగా మొమెంటమ్ అప్ సైడ్ కనిపించిందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ చూడండి ఎంత పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. ఈ క్యాండిల్ యొక్క హై. ఓకే. ఈ క్యాండిల్ యొక్క మరి మనకు చాలా పెద్దదిగా ఉంది గదా! అందుకని ఏం చేస్తాం, దాని ముందు క్యాండిల్ హై మార్క్ చేసుకుంటాం. లేకపోతే ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఓకే. మార్క్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం ఏమైంది? జోన్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! లైన్స్ డ్రా చేయం. జోన్స్ డ్రా చేస్తాం. జోన్స్ గుర్తుపెట్టుకోండి జోన్స్. మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళింది.
సిమిలర్ గానే అప్ సైడ్ కూడా మనం ఇలాగే డ్రా చేసుకుంటాం. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ ఎక్కడ కూడా డౌన్ సైడ్‌కి కనపడలేదు. బ్రేక్ చేసి అప్ సైడ్‌కి వెళ్ళిపోయింది. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అగైన్ మనం మార్క్ చేసుకుందాం. సడెన్‌గా రివర్సల్ వచ్చింది ఎక్కడ అనేది చూడాలి. ఓకే. సడెన్‌గా రివర్సల్ ఎక్కడొచ్చింది? ఇక్కడ చూడండి సడెన్‌గా రివర్సల్ వచ్చింది. ఓకే. ఇది 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం అనుకోండి. సో, ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ జోన్‌ని డ్రా చేసుకుంటాం. 91,049 దగ్గర నుండి 90,000 ఓకే. 90,000 ఎందుకంటే దాని నెక్స్ట్ క్యాండిల్ కూడా చాలా షార్ప్‌గా ఫాలో అయింది కాబట్టి క్యాండిల్ హాఫ్ తీసుకుంటున్నాం. ఓకే. మరీ చాలా 2000, 3000 పాయింట్స్ జోన్స్ అంత పెద్దవి తీసుకోకండి. అట్‌లీస్ట్ ఒక 500, 600 పాయింట్స్ జోన్ ఉన్నట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే మీకు అర్థమవుతుంది సప్లై పాయింట్. ఓకే. సప్లై పాయింట్ అని చెప్పి మనం చూసుకోవచ్చు. మార్కెట్ ఇంకా అక్కడ టచ్ చేయలేదనుకోండి. సో, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం. ఈ విధంగా 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. దీన్నేమంటాం? ఇక్కడ నుండి మార్కెట్ సడెన్‌గా ఫాల్ అయింది. దాన్నేమంటాం? సప్లై జోన్ అంటాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కాబట్టి బ్లూ యాడ్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ టైమ్ ఇక్కడికొచ్చినప్పుడు మార్కెట్‌లో చూడండి. ఏ విధంగా రియాక్షన్ డౌన్ సైడ్‌కి ఇచ్చిందో. ఓకే. ఏ విధంగా డౌన్ సైడ్‌కి రియాక్షన్ ఇచ్చింది. మనకిక్కడ చాలా చిన్నదిగా కనిపించొచ్చు. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తే 2000 పాయింట్స్. ఇందాక మనం మాట్లాడాం కదా! 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌కున్నప్పుడు టార్గెట్స్ అనేవి పెద్దగా ఉంటాయి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నప్పుడు టార్గెట్స్ అనేవి చిన్నగా ఉంటాయి. ఇక్కడ 1500-2000 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ అనేది 300 పాయింట్స్ అలా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. చాలామంది ఏం చేస్తారు? ఈ పాయింట్‌లో ఇక్కడ అప్ సైడ్‌కి వెళ్ళింది కాబట్టి బై చేయాలి అనుకుంటారు. ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగింది కాబట్టి. బట్ మనం ఆల్రెడీ అక్కడ సప్లై పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం కాబట్టి సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకుంటామే తప్ప బయింగ్ కోసం ప్లాన్ చేసుకోం. సప్లై పాయింట్స్ అండ్ డిమాండ్ పాయింట్స్ అనేవి ఏ విధంగా ఫార్మ్ అవుతాయి? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక ప్రైస్ నుండి మార్కెట్ సడెన్‌గా చాలా స్పీడ్‌గా ఓకే. చాలా స్పీడ్‌గా మనం ఒక బాల్ తీసుకొని చాలా ఫోర్స్‌గా మనం కొడితే ఎంత ఫాస్ట్‌గా అది రివర్స్ వస్తుందో అంత ఫాస్ట్‌గా రివర్స్ వస్తుంది. రివర్స్ వచ్చినప్పుడు దాని హై, లో ఓకే. దాని క్యాండిల్ యొక్క లో, దాని క్యాండిల్ యొక్క హై ఆర్ హాఫ్ అట్‌లీస్ట్ మోర్ థాన్ అంటే మరీ చాలా పెద్ద జోన్ కాకుండా ఒక మినిమల్ సైజ్‌లో ఉండే జోన్‌ని మార్క్ చేసుకోవాలి. ఓకే. ఒక బిట్‌కాయిన్‌లో అనుకోండి ఒక 400 పాయింట్స్, 200 పాయింట్స్ ఇలాగా. ఎథేరియం అనుకోండి దాంట్లో ఒక 50 పాయింట్స్ అలా మార్క్ చేసుకోవాలి. ఓకే. దాని లో, హై మార్క్ చేసుకున్నామా? నెక్స్ట్ అక్కడికొచ్చినప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసామా? అన్నట్టుండాలి. ఒక ఫోర్స్ బాల్ తీసుకొని ఫోర్స్‌తో ఏ విధంగా కొడితే ఎంత ఫోర్స్‌గా వస్తుందో, అంత ఫోర్స్‌గా ఆ లైన్స్ టచ్ చేసినప్పుడు, ఒక ప్రైస్‌ని టచ్ చేసినప్పుడు వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ అక్కడికొచ్చినప్పుడు మనం బై చేసుకుంటాం. ఓకే. ఇది సప్లై అండ్ డిమాండ్ జోన్స్ యొక్క యూజెస్. జనరల్‌గా సప్లై అండ్ డిమాండ్స్‌ని ఈ విధంగా యూజ్ చేస్తారు. ఓకే. నేనైతే ఈ విధంగా యూజ్ చేస్తాను. అండ్ అక్కడికొచ్చినప్పుడు నేను బై కూడా చేస్తాను. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది వెరీ కామన్ థింగ్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఇది సపోర్ట్. ఇక్కడికొచ్చింది మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళింది. డౌన్ సైడ్‌కొచ్చి రివర్సల్ వెళ్ళింది. ఇది సపోర్ట్ అయిపోయింది. ఓకే. ఇక్కడికొచ్చినప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్‌కి రివర్సల్ ఇస్తుంది. మీరు గమనించండి. ఇక్కడ నుండి మార్కెట్ ఏ విధంగా ఫాల్ అయింది. ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ చాలా చిన్నగా రివర్సల్ ఇచ్చింది. దాని తర్వాత అప్ సైడ్‌కి వెళ్లి అండ్ అగైన్ అప్ సైడ్‌కి వెళ్ళింది. ఓకే. స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చినప్పుడు ఆ జోన్‌ని సప్లై అంటాం. స్లో అండ్ స్టడీగా సెల్లింగ్ వచ్చి అండ్ అగైన్ అప్ సైడ్ వెళ్ళి అండ్ అగైన్ డౌన్ సైడ్‌కి వచ్చిందనుకోండి దాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ సపోర్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. ఇక్కడ రెసిస్టెన్స్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అనుకోండి. ఫస్ట్ టైమ్ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్లి డౌన్ సైడ్‌కి వచ్చింది. ఓకే. వచ్చి అండ్ అగైన్ అప్ సైడ్‌కి వెళ్ళింది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ డౌన్ సైడ్‌కి వచ్చింది. ఇది రెసిస్టెన్స్. ఇక్కడ నుండి మార్కెట్ చాలా మంచి ఫాల్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఫాల్‌కి, ఈ ఫాల్‌కి డిఫరెన్స్ ఏంటి? ఈ ఫాల్ అనేది వాస్ట్‌గా ఉంది. ఈ ఫాల్ అనేది చిన్నది. ఇమ్మీడియేట్‌గా రివర్సల్ వచ్చింది. టచ్ చేసింది. రివర్సల్ వెళ్ళింది. అండ్ వీటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే. సప్లై అండ్ డిమాండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి బేసిక్. ఈ బేసిక్ అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ అనేది డిఫరెంట్. దాని గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెల్టా ఎక్స్‌చేంజ్ అకౌంట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో ద్వారా ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది మీకు హెల్ప్ అవుతుంది.
అండ్ రాబోయే రోజుల్లో నేను స్ట్రాటజీస్ కావచ్చు, మూవింగ్ యావరేజెస్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ కూడా డెఫినిట్‌గా వీడియోలో చేసి అప్‌లోడ్ చేస్తాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ. టేక్ కేర్.